ఇదే ఇసుకకు సంబంధించినటువంటి మరింత తాజా సమాచారం అందించేందుకు మనం ఒకసారి గుంటూరు జిల్లాకు సంబంధించి వెళ్దాం. అక్కడి నుంచి తాజా పరిస్థితిని అందించేందుకు మా రిపోర్టర్ సాయి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాయి, చెప్పండి, మీ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సాధారణ ప్రజలు ఎలా భావిస్తున్నారు? నాగరాజ్, ఉదయం నుంచే ఉచిత ఇసుక సంబంధించినటువంటి ఏర్పాట్లు జరిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పెద్ద సంఖ్యలో కూడా, అంటే మొన్నటి వరకు ఏజెన్సీలు మాత్రమే ఈ తవ్వకాలకు సంబంధించినటువంటి జరిపేటటువంటి అవకాశం ఉండేది. ఇసుకను తరలింపు కూడా ఏజెన్సీలే చేపట్టేవి. మధ్యలో ఉన్నటువంటి పాయింట్లు కానీ ఏవి కూడా సామాన్యులు డైరెక్ట్గా బుక్ చేసుకుంటే మాత్రమే తెలిసేటటువంటి పరిస్థితి ఉండేది. ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఏంటనే దానికి సంబంధించినటువంటి టెన్షన్లో కూడా భారీగా కూడా ధరలు ఉన్నాయనే విధంగా కూడా చర్చలన్నీ జరిగినటువంటి పరిస్థితి ఉంది. మొన్నటి వరకు టన్ను ఇసుక 900 రూపాయలు ఖర్చు పెడితే మాత్రమే గుంటూరు జిల్లాలో ఇంటికి వచ్చేటటువంటి పరిస్థితి, ఒక టన్ను ఇసుక వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. ప్రస్తుతం అయితే టన్ను ఇసుక 250, అంటే 190 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర ఉంది. దాంతోపాటు కొన్ని ఛార్జీలు కలుపుకుంటే 250 రూపాయలకి ఇంటికి వస్తున్నటువంటి పరిస్థితులు అనే విధంగా ప్రస్తుతం అయితే ఎవరైతే ఈ వినియోగదారులు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఇసుక రీచ్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం వైకుంఠపురంలో ఏర్పాటు చేసినటువంటి ఇసుక రీచ్ ఉదయం నుంచే మనం గమనించవచ్చు, పెద్ద సంఖ్యలో కూడా లారీలు, ట్రాక్టర్లతో వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రీచ్కి చేరుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రీచ్లో కూడా క్లియర్గా అయితే ఆధార్ కార్డు, ఎవరైతే ఆధార్ కార్డు ఉంటుందో దాంతో వాళ్ళు చెప్పేటటువంటి ఆధార్ కార్డుని ఏదైతే చూపించి వారు తమ యొక్క వినియోగం కోసం ఇసుకను తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా 20 టన్నుల వరకు ఉచిత ఇసుకనైతే ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు అయితే ఆధార్ కార్డును చూపించాలి. దీనికి సంబంధించి కూడా ధరలను కూడా ఒకసారి పరిశీలిస్తే కిలోమీటర్ 15 కిలోమీటర్ల వరకు 2000 రూపాయలు. 6 టైర్ల గూడ్స్ వాహనం ఏదైతే కనుక తీసుకొని వెళ్తే దాంట్లో 18 టన్నులు పడతాయి అనే విధంగా కూడా అధికారులు చెప్తున్నారు. దానికైతే 2000 రూపాయలు పడతాయి. అదేవిధంగా 10 టైర్ లారీకి కనుక తీసుకొని వెళ్తే కనుక 3000 రూపాయలు పడుతుంది. దాంతోపాటు 12 టైర్ల వాహనంలో కనుక తరలిస్తే 4000 రూపాయలు. ట్రాక్టర్లో తీసుకెళ్తే 5 టన్నుల వరకు మనం తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాంట్లో 1500 రూపాయల వరకు తీసుకెళ్లొచ్చు. మొన్నటి వరకు ట్రాక్టర్లో కనుక ఇసుకని తరలించాలంటే మాత్రం కంపల్సరీగా 6000 రూపాయలు అయితే కంపల్సరీగా చెల్లించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడు మాత్రం 1500 రూపాయలకే ఈ ఇసుకనైతే మనం ఇంటికి ట్రాక్టర్ ద్వారా తీసుకెళ్ళచ్చు. ఒక ఇల్లుని పూర్తి చేయాలంటే గత ప్రభుత్వంలో కనుక గమనిస్తే కంపల్సరీగా 1000 రూపాయలు ఖర్చు అయినాయి అనే విధంగా కూడా వినియోగదారులు అయితే చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం ఈ ఇసుకకు సంబంధించినటువంటి అంశంలో కొంత ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు అసలు మనం క్లియర్గా గమనించవచ్చు, మొన్నటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఇసుక రీచ్ల దగ్గరికి మీడియా పర్సన్లు రావాలన్నా కూడా, అంటే మనం ఏదన్నా ఒక స్టోరీ కోసమో లేకపోతే ఇసుక సంబంధించింది ఏదన్నా చేయాలన్నా కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు క్లియర్గా అధికారులే దగ్గరుండి మీడియా వారికి వివరణ ఇస్తున్నారు, ఎంతవరకు వస్తున్నాయి, ఎవరెవరు ఏం చేస్తున్నారు అనే దానికి సంబంధించినటువంటి వివరాలను చెప్తున్నారు. మనం కూడా క్లియర్గా ఇక్కడికి వచ్చి ఇక ఇసుకకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా కవర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో అనేక దాడులు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్రమంగా ఇసుకలు తరలిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు ఇసుక ఎవరు తీసుకెళ్తున్నారో తెలిసేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. రాత్రి సమయంలో కూడా అనేక ఊర్లలో కూడా ఈ ప్రక్రియ అనేది తవ్వకాలు కానీ ఇక్కడి నుంచి తరలించే పరిస్థితి ఉంటుంది. కానీ ప్రస్తుతం అయితే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ ఇసుకని తరలించేటటువంటి అవకాశం ఉంటుందనే విధంగా అధికారులు చెప్తున్నారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇసుక రీచ్ నుంచి ఇసుకను తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉండే విధంగా ఉండదనే విధంగా చూడొచ్చు. ప్రస్తుతం మనం ఈ వైకుంఠపురం దగ్గర ఉన్నటువంటి ఇసుక రీచ్ దగ్గర చూడొచ్చు, వినియోగదారులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా తమ ఆధార్ కార్డులను తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి వాళ్ళు చూపించడం, వాళ్ళు ఏదైతే పేమెంట్ చెప్తారో ఆ పేమెంట్ని చెల్లించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కూడా క్లియర్గా డిజిటల్ పేమెంట్ ద్వారా మాత్రమే ఈ ప్రక్రియ అంతా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం ఎంఆర్ఓతో కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో క్లియర్గా ప్రతిదీ కూడా ఆధార్ కార్డును చూపించేటటువంటి పరిస్థితి ఉంటుంది, డిజిటల్ పేమెంట్ కంపల్సరీగా చేయాలనే విధంగా చెప్పారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ ఇసుక సంబంధించి ఎవరైతే తీసుకువెళ్ళడానికి వచ్చారో వాళ్ళందరికీ సంబంధించి ఇక్కడైతే ప్రస్తుతం ఆధార్ కార్డు వెరిఫికేషన్ అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలంటే కంపల్సరీగా వాళ్ళు డిజిటల్ పేమెంట్ మాత్రమే చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమందితో మాట్లాడదాం. ఎలా ఉందండి ఉచితంగా ఇసుక?
బాగానే ఉంది. అంటే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగా లేదండి, అంటే తక్కువ పోతున్నారు కదా, కస్టమర్కి కూడా కొద్దిగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి కూడా తక్కువగా వెళ్ళిపోతుంది. అంటే మీరేంటి ట్రాక్టర్ అని నడుపుతారా? టాటర్ అండి, గతంలో ట్రాక్టర్ ఎంత ఉండేది ధర? టాటర్ 6,000 ఉండేదండి. ఇప్పుడు ఎంత పడుతుంది నిన్నటి నుంచి? ఇప్పుడైతే తగ్గిందండి, 4,500 4,000కి కస్టమర్కి వెళ్ళిపోతుంది. దాకా 4,000 అంటే గుంటూరు ఆ మధ్య దాకా వెళ్తుంది. అది ఎన్ని టన్నులు తీసుకెళ్లొచ్చు ట్రాక్టర్లో? అప్పుడు గతంలో అయితే 5 టన్నులు అండి, ఇప్పుడు 4 టన్నులు పోస్తున్నారండి. అన్ని చెక్ చేసే ఇస్తున్నారా? ఇస్తున్నారండి. అంటే రోజుకి ఇప్పుడు వినియోగదారుడికి 20 టన్నుల వరకు తీసుకెళ్లొచ్చు కదా, అంటే 4 ట్రిప్పులు వేసుకుంటే మీకెంత మిగులుతాయి? మాకెంత అండి, ఇప్పుడు 500 మిగులుతాయండి. దాంట్లో 500 ట్రిప్కి 500 మిగులుతాయి. గతంలో అది ఉందా, మిగిలే పరిస్థితి ఉండేదా గతంలో? లేదండి, రానిచ్చే వాళ్ళ లేదండి అసలు. 200 300 మిగిలి గాను. అది నేను సొంతం కాబట్టి 500 మిగులుతాయి. ఇప్పుడు పెరుగుతాయి అనుకుంటున్నారా ధరలు? మీకు కూడా ఛార్జీలు కానీ ఇవన్నీ కూడా పెరుగుతాయి అనుకుంటున్నామండి. రైట్ సాయి. ప్రధానంగా కూడా కొంతమంది అంటే వీళ్ళు ట్రాక్టర్ డ్రైవర్లు ఇక్కడి నుంచి అక్కడికి తరలించేటటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు కూడా తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో వచ్చేటటువంటి పరిస్థితి లేదు, ప్రస్తుతం అయితే ఉన్నటువంటి పరిస్థితుల్లో తాము ఇసుకను తరలించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రోజుకి 4-5 కనుక ట్రిప్పులు వేసుకుంటే ట్రిప్పుకి 500 రూపాయలు మిగిలినా కూడా కొంత అయితే ఆదాయం గడిచేటటువంటి అవకాశం ఉంటుందనే విధంగా కూడా ఇక్కడికి వచ్చేటటువంటి డ్రైవర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నాగరాజ్, థ్యాంక్ యూ సాయి.